కాబట్టి ఎంతమంది సిద్ధంగా ఉన్నారని నేను అడుగుతున్నాను. ఓకే, వెరీ గుడ్. అందరూ సిద్ధంగానే ఉన్నారు. ఒక్కరోజే కాబట్టి మనం కడుపును మార్చుకొనైనా దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామమునకు వందనాలయ దేవా. ఇదిగో తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయం అందు తండ్రి మేము మరి కూడుకొని స్త్రీల సమాజంగా కూడుకుని తండ్రి నీ లేఖన భాగాన్ని పరిశీలన చేస్తుండగా చెప్పుచున్న నాకు సమయోచితమైన జ్ఞానమును వింటున్న నీ పిల్లలు వాక్యాన్ని ఆలోచిస్తూ వాక్యాన్ని అలాగ ఉందో లేదో పరిశీలన చేయలాగిన సహాయము దయచేయండి. ఇంతవరకు తండ్రి నీ కుమార్తె ద్వారా చక్కని సంగతులు మాకు తెలియచేసి ఉన్నారు తండ్రి. ఇప్పుడు తండ్రి నేను చెప్పబోతున్న తండ్రి ఈ మాటల ద్వారా మా కుటుంబాలను మా సంఘాలను మేము వాక్యం ద్వారా కట్టుకునే భాగ్యాన్ని ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ కొద్ది ప్రార్థన క్రీస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమీన్. ఓకే అండి, రెండవ పాఠంగా మొదటి పాఠం విన్నాం. రెండవ పాఠంగా మరి పాంప్లెట్లో ప్రకటించినలాగానే శ్రమలలో కుటుంబాన్ని కట్టుకున్న స్త్రీ అనే పాఠాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. ఇప్పటి వరకు రాజ్య నిర్మాణం అంటే సంఘం గురించి మనము స్త్రీలుగా మూల కంబముగా ఉండాలని ఇప్పటి వరకు విన్నాం. ఆ రీతిగానే సంఘంలో ఎలాగైతే మూల కంబంగా ఉంటున్నామో ఆ రీతిగానే కుటుంబంలో కూడా మనం ముఖ్య పాత్ర పోషించేవారిగా ఉండాలి. శ్రమలలో కుటుంబాన్ని కట్టుకున్న స్త్రీ. ఇంతకు శ్రమ అంటే చిన్న చిన్న వాటిని శ్రమ అంటామండి. శ్రమ అంటే కష్టాలు, బాధలు, సమస్యలు, ఆర్థిక సమస్యల, కుటుంబ సమస్యలు, ఇవి రకరకాల సమస్యల్ని మనం ఏమనుకుంటాం? శ్రమలు అంటాం. కుటుంబం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. కుటుంబం అంటే భార్య, భర్త, అత్త, మామ, అమ్మ, నాన్న, పిల్లలు కదండి. ఇలా రక్త సంబంధికులందరినీ కలిపి ఏమంటాము అంటే కుటుంబం అంటాం. అదంతా కుటుంబం అంతా ఒక గృహంలో నివసించే వారిని కుటుంబం అంటామంటే రక్త సంబంధికులందరినీ కలిపి కుటుంబం అంటాం. అవునంటారా కాదంటారా? అవునండి. అంటే ఈ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా దేవుడు ఎవరికి ఇచ్చారంటే స్త్రీకి ఇచ్చాడు. నేను లెంతీగా చెప్పనండి, ఎక్కువ సమయం కావస్తుంది కాబట్టి ఒక మాట చూసుకొని మనం త్వరగా ముందుకు కొనసాగుదాం పిల్లారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇది అందరికీ తెలిసిన మాటే. ఒక్కసారి మనం ఈ సమయంలో మనం ఆలోచిద్దాం ప్రియులారా. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని చదవండి పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలనని కోరుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లల్ని కని దేన్ని పరిపాలించాలి? గృహమును పరిపాలించాలి. క్రైస్తవ స్త్రీలకి ఈ మాట అందరికీ తెలిసిన మాట కదండి. గృహాన్ని పరిపాలించాలి, గృహ పరిపాలన జరిగించాలి. గృహాన్ని ఎలా పరిపాలించాలి? జ్ఞానము చొప్పున పరిపాలించాలి. ఇప్పుడు పరిపాలన అంటే ఏంటండి? ఆ గృహాన్ని ఏలడం కదండి, ఏలడాన్ని పరిపాలన అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఆలోచిస్తే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేది ఎవరండి? రేవంత్ రెడ్డి, అదేనా? అంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం ఎవరు పరిపాలిస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు. అది ఎంతకాలం? ఒక 5 సంవత్సరాలు. మనం పల్లెటూరులో, గ్రామాల్లో, లేకపోతే ఇప్పుడు ఇది మున్సిపల్ ఏరియానండి, మున్సిపల్ అయితే ఈ కార్పొరేషన్ వాళ్ళు మొత్తం ఎవరైనా కూడా ఈ పదవీ కాలాన్ని ఎన్ని సంవత్సరాలు అనుభవిస్తారండి? 5 సంవత్సరాలు అనుభవిస్తారు. 5 సంవత్సరాలు మనల్ని పరిపాలన చేస్తారు. కానీ దేవుడిచ్చిన గృహ పరిపాలన ఎంతకాలం? మన లిమిట్ ఉందా? లేదండి. జీవితకాలం, మన జీవితం అయిపోయేంత వరకు. ఎన్ని పాత్రలు పోషిస్తామండి? ఎన్ని పాత్రలు పోషిస్తాం? చాలా పాత్రలు. పుట్టినప్పుడు నేను బిడ్డని ఒక తల్లికి, తర్వాత యవ్వన కాలంలో వచ్చిన తర్వాత ఒక స్త్రీగా, వివాహం చేసినాక ఒక భర్తకి భార్యని, నా గర్భాన పుట్టిన పిల్లలకి నేను తల్లిని,
తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే అమ్మమ్మనో నాయనమ్మనో అవుతాను కదండి. ఇన్ని పాత్రలు మనము పోషించుకుంటున్నప్పటికీ ఏ పాత్రలోనైనా గృహ పరిపాలన చేయడం విశ్రాంతి తీసుకుంటామండి. ఒక బిడ్డగా ఉన్నప్పుడు కుటుంబంతో కలిసే ఉంటాం. స్త్రీగా పెళ్ళైన తర్వాత ఆ కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత స్త్రీగా భార్యకి ఉంటుంది. తర్వాత పిల్లల్ని కన్నాక పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత. ఒకవేళ పెళ్ళిళ్ళు చేసినాక వాళ్ళకి ఉంటాయి కదండి. పెళ్ళిళ్ళు చేసినాక ఆ కుమార్తెకి అయితే పురుడు పోయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తున్నాం. ఎప్పుడండి విశ్రాంతి, ఎప్పుడు విరామం తీసుకుంటాం మనం? ఈ గృహ పరిపాలనలో స్త్రీకి విరామమే లేదు. ఇంత చక్కటి బాధ్యతని దేవుడు మనకిచ్చాడు. ఇది మన జీవితకాలం, మన ఆయుష్ ముగించేంత వరకు, మన ప్రాణం పోయేంత వరకు ఈ బాధ్యతలో మనం ఉంటాం. అవునండి కదా. అంటే గృహ పరిపాలన అనేది స్త్రీలుగా మనకి దేవుడిచ్చిన గొప్ప బాధ్యత. ఈరోజు ఈ బాధ్యతని విస్మరించిపోతున్నారు. సమాజం అంతా కూడా దేవుడిచ్చిన బాధ్యతను ఏం చేశారంటే విస్మరించారు. అదేంటక్క విస్మరించారని మీరెలా చెప్పగలరంటే, ఎంతమంది అండి కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు కుటుంబానికి యజమాని భర్త కదండి. భర్త కుటుంబాన్ని పోషించాలి కాబట్టి ఉదయం మొదలుకొని మరి సాయంత్రం దాకా పనికి వెళ్ళిపోతారండి. వెళ్ళిన తర్వాత ఆ కుటుంబంలో ఉన్న అత్తకి కానీ మామకి కానీ అమ్మ నాన్న పిల్లలకి వీళ్ళందరికీ పరిచయం చేయాల్సింది ఎవరండి? స్త్రీ. చక్కగా కుటుంబాలు ఎవరికి అవసరాలు ఏ అవసరాలు ఉంటాయి ఆ అవసరాలు అన్నీ తీరుస్తూ కుటుంబాన్ని చక్కబెట్టుకుంటుంది. ఎవరైనా ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఏమంటారు, ఒక సామెత అంటారు కదండి లోకల్లో, ఇంటిని చూస్తే ఇల్లాలేంటో చెప్పవచ్చు. అంటే ఇల్లు అద్దంలా మెరిసిపోయిందనుకోండి, ఆ ఇల్లాలని ఏమంటారు, చాలా పనిమంతురాలు అంటాం. అవునా కదా. అదే అగ్లీగా దరిద్రంగా ఉందనుకో, చూడగానే ఇదేంటండి ఇల్లు ఇలా ఉంది, ఎక్కడ వస్తువులు అక్కడే చిందర వందరగా ఉన్నాయంటే ఆ స్త్రీని మనం ఏమనుకుంటాం, ఈమె చాలా బద్ధకస్తురాలేమో అనుకుంటాం. అంటే ఒక అంచనాకి వచ్చేస్తాం ఇంటిని చూడగానే. అవునా కదా. ఆ కుటుంబం కూడా దేవునిలో చక్కగా కట్టబడింది అంటే ఎవరిని చూసి అనుకుంటాం, అది కూడా స్త్రీదే. ఆ బాధ్యత కూడా ఎవరిదండి? స్త్రీకే దేవుడిచ్చాడు. ఇంత గొప్ప బాధ్యతని ఇచ్చినప్పుడు ఎంతమంది స్త్రీలుగా కుటుంబాన్ని కట్టుకుంటున్నాం. ఇంకొక మాట మనం చూద్దామండి. భర్తలకి భార్యలు ఎలా ఉండాలి అని దేవుడు రాయించాడు. ఎలా ఉంటే ఆ కుటుంబం గౌరవించబడుతుంది, ఎలా ఉంటే ఆ కుటుంబానికి ఘనత అనేది మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం ప్రియులారా. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. ఇక్కడ దేవుడు చక్కగా రాయించాడండి. ఇందుకే కుటుంబ బాధ్యతని స్త్రీకి ఇచ్చాడు కదా. ఆ కుటుంబాన్ని బాధ్యతని స్త్రీ పోషిస్తుందా, లేకపోతే ఆ పెనిమిటికి ఎలా ఉంటుంది? కుటుంబం అంటే చెప్పాను కదండి, భార్య భర్త పిల్లలు ఇంకా పెద్దవాళ్ళందరినీ కలిపి కుటుంబం అంట. ఆ కుటుంబంలో ఉన్న భర్తకి ఆ భార్య ఎలా ఉందట, యోగ్యురాలుగా ఉంటేనేమో తన పెనిమిటికి కిరీటము. పెనిమిటి అంటే భర్త. కిరీటము దేంతో సూచిస్తారండి? కిరీటం అంటే కిరీటం అంటే తల మీద పెడతారు కదా. మామూలుగా మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ కిరీటాలు వేస్తారు కదా, అందగత్తెలకి కిరీటాలు వేస్తారు కదండి. ఏంటి అది? ఏం తెచ్చి పెడుతుందంటే గౌరవాన్ని తెచ్చి పెడుతుంది, లేదా ఘనతని తెచ్చి పెడుతుంది. ఇప్పుడు కిరీటం పొందుకున్న ఒకప్పటి ఐశ్వర్యరాయ్ అంటాం, ఆమె అందగత్తని ఆమె కిరీటం పెట్టారు. ఇప్పటికీ ఆమెను ఏమంటాం, ఆ ఘనత ఆమె ఇప్పటికీ పొందుకుంటుంది, గొప్ప పేరు సంపాదించుకుంది. దేన్ని బట్టి? ఆ కిరీటాన్ని బట్టి. అవునా కదా. లేకపోతే ఆమె ఎవరో మనకు తెలుసా అండి? తెలియదు. మిస్ వరల్డ్ అని ఆమెను అప్పట్లో ఫేమస్గా చేశారు. ఇప్పటికీ స్టిల్ కంటిన్యూగా నడుస్తుంది, ఆమెను గొప్పగా చూస్తాం. అంటే కిరీటము అనేది ఘనతని గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఇక్కడ ఏమంటాడు, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. వెంటనే ఇంకొక మాట చెప్పారు చూడండి, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. సిగ్గు అంటే అవమానం తెచ్చేది. అవమానం తెచ్చేది ఎముకలకు కుళ్ళు ఎలా అవుతుందండి? అదేంటండి, అవమానపడితే ఎముకలు కుళ్ళు పడతాయా? ఎలా
అంటే అవమానంతో మానసికంగా కృంగిపోతారు చూడండి. మానసికంగా కృంగిపోవడం. అవమానించబడ్డప్పుడు పురుషుడు ఏమైపోతాడంటే మానసికంగా కృంగిపోతారు. మనమైతే లబోదిబోమని ఏడుస్తామండి స్త్రీలుగా, అవునా కదా? ఏదైనా జరిగితే ఏం చేస్తాం? మనమైతే మన బాధని కంటి నీటి ద్వారా వెళ్ళగక్కుతాం. కానీ పురుషులు అలా కాదు కదండి. వాళ్ళు మనోవేదనకి గురవుతారు. ఒక భార్య కిరీటం తెచ్చేదిగా, మంచి భార్య కిరీటం తెచ్చేదిగా ఉండాలి, కానీ సిగ్గు తెచ్చేదిగా ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంటే సిగ్గు తెచ్చేదిగా, అవమానపరిచేదిగా ఒక భార్య భర్తకి ఉంటే ఆ భర్త ఎంతో మనోవేదనకి గురవుతాడు. రీసెంట్గా జరిగిన ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. అందరూ వార్తల్లో చూసే ఉంటారు. ఒక అమ్మాయి, యూట్యూబర్గా ఉంటున్న ఒక అమ్మాయి, వైష్ణవి అని ఒక అమ్మాయి మరి ప్రేమించి పెళ్లి చేసుకుంది. వార్తల్లో వచ్చిందేనండి, మీరు అందరూ చూసి ఉంటారు. తెలియకపోతే ఒక్కసారి వినండి. అంటే ఆమె ప్రేమించి వివాహం చేసుకుంది, చక్కగా పెళ్లి చేసుకుంది. ఆమెకి అన్నదమ్ములు ఉన్నారు, అంతా ఉంది, కుటుంబం అంతా ఉంది. చక్కగా వివాహం చేసుకుంది. ఆమెకు ఒక అలవాటు ఉందటండి. ఏ పని చేసినా ఇప్పుడు ఏమంటారంటే ఈ ఫోన్లు వచ్చాయి కదండి. ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి రీల్స్కి బాగా కనెక్ట్ అయిపోయారు యవనస్తులు. కానీ అంతెందుకండి, వృద్ధాప్యంలో ఉన్న పండు ముసలిళ్ళు వాళ్ళు కూడా మీరు టీవీలలో అలా చూస్తే ఆ రీల్స్కి ఎడిట్ అయిపోయి కుప్పిగంతులు వేస్తున్న సందర్భాలను మనం చూస్తూ ఉంటాం. వైష్ణవికి ఒక అలవాటు ఉందట. ఏ సంఘటన జరిగినా, ఏ చిన్నదాన్నైనా వీడియో తీయడం, దాన్ని సోషల్ మీడియా, వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ ఉంటాయి కదండి, వీటిలో అప్లోడ్ చేయడం ఆమెకు హ్యాబిట్ అట. అది అలవాటు ఆమెది. ఇప్పుడు ఒకప్పుడు అంటే వివాహం కాలేదు కాబట్టి నడిచింది కదండి. వివాహం కాలేదు, యవనస్త్రాలుగా ఉండి తల్లిదండ్రులకు అభ్యంతరం లేదు కాబట్టి ఆమె చేసుకుంటూ పోయింది. దానికి ఒక అర్థం ఉంది. ఇప్పుడు వివాహం అయింది కదండి. వివాహమైన తర్వాత ఎవరికి లోబడి ఉండాలి? భర్తకి లోబడి ఉండాలి. అది బైబిల్ చెప్పిన సత్యం. అది ఎవరైనా, ఎంత మరి ఏమంటారు, రాష్ట్రపతి పదవిలో ఉన్న ద్రౌపది ముర్ము అయినా ఎవరికి లోబడి ఉండాలండి? భర్తకి లోబడి ఉండాలి. అది దేవుడు చెప్పిన ధర్మం. ఇప్పుడు ఈమె వివాహం కానప్పుడు తల్లిదండ్రులకు ఆమెని ప్రేరేపించారు, సహోదరులు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తారు, ఓకే, అక్కడి వరకు. తర్వాత వివాహం అయినప్పుడు ప్రతి చిన్న విషయాన్ని, ఇప్పుడు వివాహ జీవితం అంటేనే పర్సనల్ కదండి. పర్సనల్, రహస్యం, ఏదైనా కూడా రహస్యంగా గోప్యంగా ఉంచుకోవాలి. అటువంటిది ప్రతిదాన్ని కూడా ఇలా సోషల్ మీడియాలో పెట్టడం వలన భర్త బయటికి వెళ్ళి పని చేస్తాడు కదండి. భర్త యజమాని ఆ కుటుంబాన్ని పోషించుకోవాలంటే బయటకు వెళ్ళి పని చేసుకోవాలి. అలా పనిచేసే మరి పరిసరాలలో నీ భార్య ఇలా రీల్స్ తీసి యూట్యూబ్లో పెడుతుంది అంటే భర్తకి ఎంత అవమానంగా ఉంటుందండి. అవమానంగా ఫీల్ అయ్యాడు. అందరూ అనడమే అంట. అంటే ఆమె ప్రతిదీ కూడా, ఇప్పుడు నేను నా భర్తకి ఫోన్ చేస్తున్నాను, నా భర్త ఫోన్ ఎత్తట్లేదు అన్న విషయాన్ని కూడా ఆ రీల్స్గా చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేదటండి. ఆ అవమానాన్ని ఇతరులు అంటారు. ఇప్పుడు నలుగురు అంటేనే అవమానం కదండి, ఒక్కలంటేనే అవమానపడతా. అట్లాంటిది ఆ పరిసరాల్లో, అతను పనిచేసే పరిసరాల్లో కూడా అందరూ కూడా అవమానంగా మాట్లాడడం ఆ భర్త తట్టుకోలేకపోయాడండి. తట్టుకోలేక ఇంటికి వచ్చి ఆమెను ఏం చేశాడంటే కత్తితో పీక కోసి చంపేశాడు. ఎందుకు చంపావు? రీసెంట్ ఆమె గర్భిణీ స్త్రీ అండి. నేను వార్తల్లో విన్నాక అనుకున్నా, అయ్యో చిన్న పాప కదా, అమ్మాయి చాలా బక్కగా చిన్నగా ఉంటుందండి, చిన్న పాప, అందులో గర్భిణీ కదా, అటువంటి ఆ అమ్మాయిని ఇంత కర్కశంగా ఎలా చంపేశాడు అనుకున్నాను. అంటే చంపాడు కాబట్టి సమర్థిస్తున్నాను అని అనుకోకండి. చేసిన తప్పిదానికి అతను అవమానపడ్డాడు. ఇప్పుడు నేను ఇందాక వాక్యం చదివాము, సిగ్గుపరిచినది ఎముకలకు కుళ్ళు. ఎన్ని రోజులు అవమానాన్ని దిగమింగుకొని ఉంటాడు. ఆమె ఆప్ చేయమన్నా కూడా ఆ రీల్స్ని అవి ఆప్ చేయలేదటండి. భార్య భర్తలు కదండి, భర్త అవమానం భరించలేక ఒకానొక రోజు వచ్చి ఆమెని చంపేశారు. ఇదంతా స్టేషన్ పోలీసులు అడిగినప్పుడు అతను చెప్పిన విషయాలండి. ఎందుకు చంపావంటే, ఇదిగో నాకు అవమానం జరిగింది, నేను అవమానాన్ని భరించలేకపోయాను కాబట్టి నేను చంపేశాను. అది చంపడం నేరమే, కానీ భర్తకి భార్య ఎలా ఉండాలి అంటే లోబడి ఉండాలి. ఎలా ఉండాలండి? లోబడి ఉండాలి. మనమే పెత్తనం చేసేవారిగా ఉండకూడదు. సమాజం అంటదండి ఇద్దరు ఈక్వలే,
సమాజం అంటది భార్య పురుషుడు స్త్రీ ఇద్దరు సమానమే అంటది. ఎక్కడ రిజర్వేషన్లో సమానమే, అన్నిట్లో సమానమే అంటది. కానీ గృహంలోకి వచ్చినాక ఇంటికి యజమాని మాత్రం భర్తేనండి. ఇంటికి యజమాని భర్తే. కాబట్టి ఆ భర్తకి దేవుడు చెప్పిన రీతిగా ఆ భర్తకి ఏమై ఉండాలండి? లోబడి ఉండాలి, విధేయత చూపేవారిగా ఉండాలి. కొంతమంది స్త్రీలు ఉంటారు కదండి, యోగ్యురాలుగా ఉండరండి. ఇంటికి వచ్చారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు పాపం వాళ్ళు చాలా కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి కావలసిన సమకూర్చకుండా అక్కడికి వచ్చినప్పుడు కూడా మరి ఏంటండి చిర్రు ముఖం వేసుకొని, అంటే ఏమంటారు, ఊరికి చిర్రుబుర్రులాడతాం, గొడవలు పెట్టుకోవడం, ఇలా చేస్తూ ఉంటే ఏ భర్తకైనా మనశ్శాంతి ఉంటుందండి? ఉండదండి. అటువంటి వాటి గురించి కూడా ఒక మాట దేవుడు చక్కగా రాయించాడండి. ఒకసారి చూసినట్లయితే ఇదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇదే సామెతల గ్రంథం గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలన నివసించుట మేలు. ఇంటికి వచ్చి ఎంత పెద్ద ఇల్లు కట్టాం, సరే అపార్ట్మెంట్సే కట్టామనుకున్నాం, పెద్ద ఇల్లు డబల్ బెడ్రూమ్తో సహా చక్కగా ఇల్లంతా అద్దంలాగా ఉంది. చక్కగా మనకి ఏంటి కావాలండి? ఇప్పుడు రేకులే కదండి, పైన వేడి, కింద మనకి వేడిగా ఉంటుంది. కానీ చక్కగా ఇల్లు కట్టి ఏసీ వేసుకొని ఉన్నప్పుడు ఇంటికి భర్త వచ్చి ప్రశాంతంగా రిలాక్స్ అవుదాం అనుకున్నప్పుడు భార్య మొదలుపెట్టింది అనుకోండి, ఆ భర్తకి ఎలా ఉంటుందండి? వచ్చాడమ్మా, వెళ్ళి అదిగో ఏసీ వేసుకొని పడుకుంటున్నాడు, పని లేదు ఏమీ లేదని ఇక తిట్ల దండకం మొదలుపెట్టింది అనుకోండి, ఆ భర్త మనశ్శాంతికి నిద్రపోతాడండి? చెప్పండి. అదే అంటున్నాడు ఇక్కడ, గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే, అది పెద్ద గయ్యాలి ఆమెతో ఒక పెద్ద ఇంట్లో ఉండడం కంటే ఒక మూలన నివసించుట మేలు అని దేవుడు రాయించాడు. అంటే గయ్యాలి అంటే ఇప్పుడు కూడా ఏమంటారు, గయ్యాలికి క్యారప్ అడ్రస్ ఎవరిని అంటారండి? అత్తల్ని అంటారు కదా, గయ్యాలి అత్త అంటారు. ఏ కోడలైనా నా అత్త మంచిదని అంటారండి. ఎంత మంచిగా చూసుకున్నా కూడా మా అత్త చాలా గయ్యాలిదండి అంటారు. అంటే గయ్యాలకి అడ్రస్ ఎవరికి ఇచ్చేశారు? అత్తలకి ఇచ్చేశారు. అందరిని అనట్లేదండి. ఇప్పుడు మామూలుగా పాతకాలంలో గయ్యాలంటే సూర్యకాంతం అని చెప్పేవాళ్ళు, సూర్యకాంతంతో పోల్చేవాళ్ళు. ఎందుకు? గయ్యాలంటే ఆమంత గయ్యాలి ఎవరు లేరు అని. అంటే అలాంటి వారితో మనశ్శాంతిగా ఉంటారా ఇంట్లో? మన పక్కింట్లో వాళ్ళే కొంచెం ఏది ఇప్పుడు మరి కంచెల దగ్గర నీళ్ళ దగ్గర ఏదో గొడవ, చీటికి మాటికి పక్కింటి వాళ్ళు గొడవ పెడతా ఉంటారనుకోండి, అనుకుంటాం అమ్మ ఈమెతో మనకి మనశ్శాంతి లేదురా బాబోయ్ అనుకుంటాం. అట్లాంటిది ఇంట్లోనే పోరు ఉంటే, దేవుడు రాయించాడు కదా, ఇంట్లో పోరు ఎడతెరగని వానతో సమానమని. అంటే ఈ గయ్యాలితో కాపురం చేసే కంటే మూలనెళ్ళి కూర్చోవడం మేలు అంటున్నాడండి. అంటే స్త్రీలు అలా ఉన్నారా? ఉన్నారండి. నేను లేరంటారా? మిమ్మల్ని ఎవరిని అనట్లేదు, సమాజంలో ఉన్న అలాంటి స్త్రీలు లేరా? ఉన్నారు కదండి. చీటికి మాటికి గొడవ పెట్టుకోవడం, భర్తకి ప్రశాంతత లేకుండా చేసే ఆడవాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ క్రీస్తుని అంగీకరించి క్రీస్తును నమ్ముకున్న మనం ఎలా ఉండాలి? దేవుడు చెప్పిన ప్రతి లక్షణాన్ని పునికి పుచ్చుకొని భర్తకు లోబడేవారిగా ఉండాలి. ఈ మాటలన్నింటినీ సార్థకం చేసేవారిగా మనం ఉందామా? ఏది గయ్యాలి అని అనిపించుకునేటట్లు మనం ఉంటామా? ఉండకూడదండి. యోగ్యురాలుగా ఉండాలి. భర్తకి అవమానం తెచ్చే స్త్రీగా ఉండకూడదు. ఇలా ఉంటే కుటుంబాన్ని చక్కగా మనము కట్టుకోలేమండి. ఎలా ఉంటే కుటుంబాన్ని కట్టుకుంటాం? సామెతల గ్రంథంలో 14వ అధ్యాయంలో మొదటి వచనం మనందరికీ తెలిసిందే కదండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని ఊడబెరుకును. జ్ఞానవంతురాలు. ఏ జ్ఞానం? లోక జ్ఞానమా? లేదండి. లోక జ్ఞానము ఇప్పుడు చాలా చదువులు చదువుతున్నారు కదండి, పీజీలు ఎంబీఏలు చాలా చదువుతున్నారు. అన్ని చదువులు చదివినా వారికి ఏ జ్ఞానం లోపించిందండి? దేవుని జ్ఞానం లోపించింది. కొంతకాలం కిందట 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా, 1 సంవత్సర కాలం క్రిందట మదనపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది.
ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే జ్ఞానంలో వాళ్ళు పండితులే, పామరులే, విద్యావంతులే, పామరులు కదా విద్యావంతులే అయినప్పటికీ తన కుటుంబాన్ని తన చేతులారా ఎలా నాశనం చేసుకున్నారో మనం అందరం కూడా న్యూస్లో చూసే ఉంటాం. ఒకసారి జ్ఞాపకం చేస్తానండి. ఇద్దరు ఆడపిల్లలండి, ఇద్దరు భార్యాభర్తలకి ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళు బాగా మూఢనమ్మకాలని నమ్మేవాళ్ళండి. ఇప్పుడు సజీవ సమాధి చేస్తే మరలా తిరిగి బ్రతుకుతారు అని ఒక రూమ్లోనే చక్కగా రూమ్లోనే అన్నీ చేసేసుకున్నారండి. వాళ్ళు విద్యావంతులేనండి, బాగా చదువుకున్న వాళ్ళే. ఇద్దరు ఆడపిల్లల్ని వాళ్ళ చేతులారా వాళ్ళే బలి చేసుకున్నారు. వాళ్ళు జ్ఞానవంతులం అంటామా? లోకంలో జ్ఞానవంతులే, వాళ్ళు ప్రొఫెసర్స్, ప్రిన్సిపల్స్గా ఉన్నారు. వాళ్ళు లోకంలో జ్ఞానవంతులే, కానీ వాళ్ళకి కొదువైనది ఏంటండి? దేవుని జ్ఞానం కొదువైంది. ఒకవేళ దేవుని జ్ఞానమే కనుక ఉండుంటే ఆనాడు ఇద్దరు అమ్మాయిలు బలైపోయేవారా చెప్పండి? కాకపోయేది కదండి. దేవుని జ్ఞానం లోపించడం వల్లనే తన కుటుంబాన్ని తన చేతులారా తన గర్భాన పుట్టిన పిల్లల్ని ఏం చేశారంటే సజీవ సమాధి చేసుకున్నారు. సజీవ సమాధి చేసుకున్నారండి. ఈ న్యూస్ చూడాలంటేనే చాలా భయం వేస్తుంది కదండి. న్యూస్ చూడాలంటే చాలా భయం వేస్తుందండి. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా విలాసవంతమైన జీవితాల కోసం లేదా నేను లగ్జరీగా బతకాలి, నా కుటుంబం అంతా ఒక ధనవంతుని కుటుంబంలాగా బ్రతకాలి, అందరూ నా వైపే చూడాలి అని రకరకాల ఆలోచనలు ఉంటాయి కదండి. రకరకాల ఆలోచనల వలన స్త్రీలందరూ కూడా తప్పుదారిన పట్టిపోతున్నారండి. రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. నేను గొప్పగా బ్రతకాలి, విలాసవంతంగా జీవించాలనుకుంటున్నారండి. కానీ వాళ్ళకి అలా జీవించాలనుకొని ఏం చేస్తున్నారు? తమ చేతులారా తామే కుటుంబాల్ని కూల్చివేసుకుంటున్నారు. ఒక సామెత ఉంటుంది, నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటారు కదండి. అంటే ఎవరు ఏం చెప్పినా వినని వాళ్ళని అలా అంటారు. ఏమని? అమ్మా ఇది మంచి పద్ధతి కాదు, నీ కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాలని మనం ఎవరైనా సలహా ఇస్తే నాకు తెలుసులేవమ్మా, నా కుటుంబాన్ని నేను ఎలా కట్టుకోవాలో తెలుసు నాకు అంటారు. ఎవరైనా వింటారండి మంచి చెప్తే? ఎవరు వినరండి. మంచి మాటలు ఎవ్వరికి కూడా రుచించవు. అలాగే దేవుని మాటలు కూడా కొంతమందికే రుచిస్తాయండి, అందరికీ నచ్చని కూడా నచ్చవు. కానీ జ్ఞానం ఉంటే మన కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటాం. రీసెంట్గా ఈరోజు వార్తల్లో కూడా, ఈరోజు మా పక్కనే, మాది మనుగూరు అండి, మనుగూరు ప్రాంతం నుంచి వచ్చాను. ఒక గర్భిణీ స్త్రీ ఎలా గర్భిణి అయిందో మనకి పక్కన పెడితే 6 నెలలు డెలివరీ అయిపోయి శ్మశాన వాటిక వైకుంఠధామం దగ్గర బిడ్డను వదిలేసి వెళ్ళిపోయిందటండి. ఎటు వెళ్తుంది మానవ సమాజం? ఎక్కడుందండి రక్తబంధం చెప్పండి? పేగు బంధానికి కూడా విలువ. పుట్టిన బిడ్డల్ని అలా వదిలేసి వెళ్ళిపోతున్నే ఎక్కడుంది చెప్పండి? ఈరోజు సమాజంలో బాంధవ్యాల కంటే ఎక్కువగా దేనికి స్త్రీలు కానీ పురుషులు కానీ కుటుంబంలో ఉన్న వారు కానీ ఎక్కువ వేటికి ప్రయారిటీ ఇస్తున్నారు అంటే ధనానికి ప్రయారిటీ ఇస్తున్నారండి. ధనానికి ప్రయారిటీ ఇస్తున్నారు. అవునంటారా కాదంటారా? ధనం ఉంటే మాకు అన్నీ దొరుకుతాయి అనుకుంటున్నారు. అది ఇవ్వాలన్నా ఎవరి ఆలోచన ఉండాలి? దేవుని ఆలోచన ఉండాలి. నీ కుటుంబం బాగుండాలి, నీకు ధనము సమృద్ధిగా ఉండాలి, నీకు మంచి ఉద్యోగాలు ఇవన్నీ రావాలి అంటే మనం ఎవరిని ఆశ్రయించాలండి? దేవుణ్ణి ఆశ్రయించాలి. అంతేకాని రాత్రికి రాత్రే కోటీశ్వరులను అయిపోతామని అత్యాసపడి అటువైపుగా అడుగులు వేయకూడదు. నేడు సమాజంలో ఉన్న స్త్రీలు ఎందుకండి అక్రమ సంబంధాలు ఈరోజు సమాజంలో ఎక్కువగా పెట్టరేగిపోతున్నాయి అంటే కారణం విలాసవంతమైన జీవితాలు జీవించాలని ఆశపడడమేనండి. అలా ఆశపడుతున్న వాళ్ళకి చెప్తున్నది ఏంటంటే వాళ్ళకి జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోవడం వలన వాళ్ళు అటువైపుగా అడుగులు వేస్తున్నారు. దేవుడు చెప్పిన మాట ప్రకారం అయితే తన కుటుంబాన్ని జ్ఞానం చొప్పున కట్టుకుంటుంది. మన కుటుంబాన్ని మనమే జ్ఞానం చొప్పున కట్టుకోవాలి. మన చేతులారా మన కుటుంబాన్ని కూల్చుకోకూడదండి. ఇవన్నీ న్యూస్లలో చూస్తుంటే చాలా బాధ అవుతుందండి. రీసెంట్గా వారం క్రితం అనుకుంటా, మీరు చూసారో చూడలేదో, ఒక కేరళ ప్రాంతంలో ఒక స్త్రీ
ఆమె పుట్టిన ఇద్దరు పిల్లలు ఉన్నారు కదండి, చిన్న పిల్లలు. అలాగా 9 నెలల బాబండి ఆమెకు కూడా ఇలాగే అక్రమ సంబంధాలు మరి మోజులో పడి భర్తని కుటుంబాన్ని ఏం చేసిందంటే వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళక ఏం చేసిందో తెలుసా, 9 నెలల కుమారుణ్ణి పీకల నుమిలి చంపేసిందండి. చంపేసి ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కదా, చెప్పాను కదండి, ఫోన్లు ఎంత లాభమో మనకి అది ఎంత ఉపయోగమో అంత అనర్థానికి దారితీస్తుంది. ఆమె వీడియో కాల్ చేసి భర్తకి ఫోన్ చేసి నీకో బ్యాడ్ న్యూస్ నాకో గుడ్ న్యూస్ అని ఫోన్ చేసిందటండి. నీకో బ్యాడ్ న్యూస్ నాకు గుడ్ న్యూస్ అని చెప్పి, ఇదిగో నీ 9 నెలల కుమారుని నేను చంపేశాను చూడు అని వీడియో కాల్ చేసి చూపించి ఆ బిడ్డ శవాన్ని ఆ భర్తకి చూపించి ఆమె ప్రియుడితో వెళ్ళిపోయిందండి. ఏమైపోతుందండి? ఎక్కడుందండి తల్లి ప్రేమ? ఎక్కడుందండి తల్లి ప్రేమ చెప్పండి? తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదంటారే, అంతకు మించిన ప్రేమ దేవుని ప్రేమ అండి. తల్లిదండ్రుల కంటే మించినది దేవుని ప్రేమ. అది మనకి అర్థం అవ్వాలి ప్రియులారా. అది అర్థమవుతే మన కుటుంబాన్ని మనమే కూల్చుకోము, జ్ఞానం చొప్పున కట్టుకుంటాం. మన పాఠం ఏంటంటే, శ్రమలలో కుటుంబాన్ని కట్టుకున్న స్త్రీ. శ్రమ వచ్చిందని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసుకుంటున్నారు ఈరోజు. చిన్న కష్టాలు వచ్చినాయని, చిన్న ఆర్థిక సమస్యలు ఏవి ఎదురైపోయాయని కుటుంబాన్ని విడిచిపెట్టి స్త్రీలు పురుషులు వేరైపోతున్నారు. పిల్లలు ఏమైపోతారండి? గర్భాన పుట్టిన పిల్లలు భర్త చూసుకుంటే, భార్య చూసుకుంటే, గర్భాన పుట్టిన పిల్లలు ఏమైపోవాలి? ఎవరండి ఆలోచిస్తున్నారు? కానీ చిన్న శ్రమలకే నేడు సమాజం ఇలా జరుగుతుంటే ఎన్నో శ్రమలు అనుభవించారండి భక్తులుగా ఉంటున్నవారు. ఎన్నో శ్రమలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు, బాధలు అనుభవించారు. అయినప్పటికీ తన కుటుంబాన్ని చక్కగా దేవునిలో కట్టుకున్నారు. కష్టాలు, శ్రమలు, బాధలు ఎంతవరకు ఉంటాయండి? కష్టాలు, శ్రమలు, బాధలు ఎంతవరకు మనతో ఉంటాయి? మాట్లాడేంటండి? మనం బ్రతుకున్నంత వరకు ఉంటాయి, అంతే కదా? అవునా కదా? అవునండి. మనం బ్రతుకున్నంత వరకు కష్టాలు, బాధలు అనేవి ఉంటాయి. ఇది అంటారు కదా, ముక్కున్నంత వరకు జలుబు ఉంటుంది అని. ఉంటుందా ఉండదా? మన శరీరంతో ఉన్నంత వరకు ఏదో ఒక రోగం మనిషిని పీడిస్తూనే ఉంటుంది. రోగాలు, కష్టాలు ఇవన్నీ కూడా మనం బ్రతుకున్నంత వరకే. వాటి కోసమే దేవుణ్ణి విడిచిపెడదామా? ఇందాక విన్నాం, దేవుని రాజ్యం, పరలోక రాజ్యంలో మనము చేరాలంటే ఈ కష్టాలు ఎంత మాత్రం అండి, అల్పం కదండి. ఇటువంటి అల్ప కాలంలో ఈ కష్టాలని కూడా మనం అనుభవించలేకపోతే ఎలాగండి? ఎలా అనుభవించాలి? దేవునిలోనే మనం ఉండాలి. కొంతమంది వస్తారు అంటే గర్భఫలాల కోసం మన మందిరాలకు వస్తారు. ఒకవేళ గర్భఫలం లేకపోతే, ఇవ్వకపోతే ఆలస్యం అవుతుందండి. అబ్రహాం గారికి ఆలస్యం అవుతుంది. అయినా మనము ఓపికతో, సహనంతో ఎదురు చూడాలి. అంతేకాని పరిపూర్ణంగా దేవుని దగ్గరికి వచ్చిన మనం పరిపూర్ణంగా ఇక్కడే ఉండిపోవాలి, స్థిరులుగా ఉండిపోవాలి. అంతే తప్ప వెళ్ళిపోకూడదండి. ఏదో జరగలేదని, ఎవరో నాతో రాలేదని, నాకు సమస్యలు అలానే ఉన్నాయి. సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయండి. సుఖ దుఃఖాలని దేవుడు జతపరిచాడు. ఈ భూమి మీద ఉన్నంత వరకు సుఖ దుఃఖాలు అనేవి బ్రతుకు బండి సాగుతుంది కదా. మన బ్రతుకు బండి సాగాలంటే సుఖం ఉండాలి, దుఃఖము ఉండాలి. మొత్తం సుఖమే ఉందనుకోండి, మనం దేవుడి దగ్గరికి వస్తామా? రాము. అప్పుడప్పుడు దుఃఖాలు కూడా ఉండాలి, కష్టాలు కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడే అయ్యో దేవుడు గుర్తొస్తాడు. మనకి ఎప్పుడు బాగా దేవుడు గుర్తుకొస్తాడంటే మంచాన పడ్డం చూడండి, మన ఆరోగ్య పరిస్థితి బాగా లేకుండా మంచం మీద ఉన్నప్పుడు దేవా నన్ను కాపాడు అని ప్రార్థిస్తాం. లేదా అప్పుల బాధల్లో ఉన్నామనుకోండి, అప్పుడు ప్రార్థిస్తాం. అప్పులు లేవు, కష్టాలు లేవు, మనకు రోగము లేదు, ఏమీ లేనప్పుడు దేవుడు గుర్తుంటాడా? ఉండడండి. అంటే అందరినీ అనట్లేదు, మ్యాక్సిమం ఎలా అంటారంటే కష్టం వస్తేనే దేవుని సన్నిధి. కానీ క్రైస్తవ స్త్రీలుగా మనం అలా ఉండకూడదు. దేవుని దగ్గరికి వచ్చిన మనము ఆ దేవుడు చెప్పినట్లు బ్రతకాలండి. ఎన్ని శ్రమలు వచ్చినా, శ్రమలు ఎందుకు వస్తాయండి? మనల్ని పరీక్షిస్తున్నాడేమో అనుకోవచ్చు కదా.
దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడేమో, కాబట్టి ఈ శ్రమలు నేను ఎలాగైనా ఎదుర్కోవాలి అని ముందుకెళ్ళాలి కదండి. మనకి ఈత రాదు, నదిలో తోసేశారు, ఏం చేయాలి? ఈదాలి, అంతే కదా. ఈ బ్రతుకు సంద్రంలో కూడా మన నావను ఏం చేయాలి? ఈదుకుంటూ ముందుకి కొనసాగించాలి, ఈదుకుంటూ ముందుకు పోవాలి. ఇప్పుడు ఇదంతా ముళ్ళ దారి ఉందండి, ఆ దారంతా ముళ్ళ దారి ఉంది. అలానే ముళ్ళ మీద కాలేసుకొని వెళ్ళిపోతామా? దాన్ని తీసివేయడమో లేకపోతే పక్కన మంచి దారి ఉందేమో చూసుకొని అలా వెళ్ళడమో చేస్తాం. అంటే ఆ సమస్యని దాటి వెళ్తామా వెళ్ళమా? వెళ్తాం. అంతేకాని శ్రమలు వచ్చాయని ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోకూడదు. అలాంటి భక్తులు వారి భార్యలు ఎలా ఉన్నారో ఒక సందర్భం చూసుకొని మనం ముందుకు కొనసాగుతాం పిల్లలు. మనందరికీ యాకోబు గారు పరిచయమే. బైబిల్ తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా యాకోబు కుటుంబం అనేది మనకి తెలిసిన విషయమే. యాకోబు గారు అంటే అబ్రహాం గారి కుమారుడు ఇస్సాకు అయితే ఇస్సాకు గారి కుమారుడు యాకోబు. ఇస్సాకు గారికి 2 కుమారులు ఉంటారండి, 2, యాకోబు, ఏశావు. ఈ ఏశావు, యాకోబు, ఇస్సాకు గారి కుమారులైతే అందులో యాకోబు గారి భార్య అయిన లేయా గురించి ఈరోజు మనము ఆలోచిద్దాం పిల్లరా. యాకోబు ఏశావు దగ్గర జ్యేష్ఠత్వాన్ని కొనుక్కుంటాడు. ఏమిచ్చి కొనుక్కుంటాడండి? మీరు చెప్పాలి. చిక్కుడుకాయ కూర ఎర్రగా ఉందంట. ఇప్పుడు బిర్యానీ సెంటర్లు కూడా అలానే ఉంటాయి కదండి, మనల్ని ఆకర్షించడానికి. స్పైసీగా ఎర్రగా ఉంటే మనం దానికి బాగా ఆకర్షితులైపోతాం. అలాగే అతనికి ఆకలి మీద వచ్చినప్పుడు, మరి ఆకలితో ఉన్నప్పుడు యాకోబు గారు కూర వండటం అది అతను చూసి మరి ఆహారానికి తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేసుకున్నాడు? అమ్ముకుంటాడు. తర్వాత తెలుస్తుంది, మోసం చేసి నా తమ్ముడు నా జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు అనుకున్నప్పుడు ఆ ఏసావు నుంచి ప్రాణాపాయం ఉందని తన తల్లి అయిన రిబ్కా ఏం చేస్తుందంటే తన సహోదరుడైన లాబాను ఇంటికి యాకోబు గారిని పంపిస్తుంది. ఇదంతా చరిత్ర అండి, బైబిల్లోనే ఉన్నది ఇదంతా. అంటే యాకోబు గారిని తన సహోదరుని లాబాను దగ్గరికి పంపించిన తర్వాత యాకోబు గారు లాబాను దగ్గరికి చేరుతాడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి 1 నెల యాకోబు లాబాను దగ్గర చాలా గొర్రెలు ఉంటాయి కదండి. అప్పట్లో పని ఏంటంటే పల్లెటూరులో కూడా చూడండి, నేటికి కూడా ఎక్కువగా ధనవంతులు ఎవరంటే పశు సంపద ఎవరికైతే ఉంటుందో వాళ్ళనే ధనవంతులుగా పరిగణిస్తారు. పల్లెటూర్లనండి, సిటీలో గురించి నేను చెప్పట్లేదు. పల్లెటూర్లలో ఎక్కువగా పశు సంపద ఎవరికి ఉంటుందో, ఎవరికి ఎక్కువ వ్యవసాయం ఉంటుందో వారిని ఏమంటారు? ధనవంతులుగా ప్రకటిస్తారు. అదే సిటీలలో అనుకోండి, ఆ పెద్ద ఉద్యోగాలు చేయడం, పెద్ద బిజినెస్లు ఉన్న వాళ్ళని ధనవంతులుగా పరిగణిస్తారు. అంటే ఇక్కడ లాబాను యొద్దకు వెళ్ళిన తర్వాత అతనికి చాలా పశువుల మందలు ఉన్నాయి. వాటిని 1 నెల రోజులు మరి యాకోబు గారు నెల రోజులు వాటిని కాచాడండి. నెల రోజుల తర్వాత లాబాను గారు అంటారు యాకోబు గారితోటి, అయ్యా నిన్ను ఉత్తగినే ఊరకనే నువ్వు నాకు కొలువు చేయొద్దు, నీకు నేను జీతం ఇవ్వాలి. నెల రోజులు ఊరకనే చేస్తావు కదా, ఇంకా నీకు జీతం ఇస్తాను, నీకు ఏం కావాలో కోరుకోమన్నప్పుడు లాబాను గారికి 2 కుమార్తెలండి. ఒక అమ్మాయి పేరు లేయా, రెండో ఆమె పేరు రాహేలు. లేయ జబ్బు కళ్ళు గలగదిగా ఉంటుంది, అంటే జబ్బు కళ్ళు ఉంటాయి. జబ్బు కళ్ళు అంటే మరి ఎలాంటి కళ్ళు మనకైతే తెలియదు, కానీ కొంతమందికి ఉంటాయి కదండి పిల్లి కళ్ళు లాగా కొంతమందికి నీరు కారడం, రకరకాల కారణాలు ఉంటాయి. లేకపోతే శుక్లాలు వచ్చి ఉంటాయి, చుక్కలు ఉంటాయి కదండి. ఆ రీతిగా ఏ విధంగా కావచ్చు ఆమెకి జబ్బు కళ్ళు ఉన్నాయట. కానీ రాహేలు ఎలా ఉందట? రూపవతియు సుందరినై ఉండింది. అంటే చాలా అందగత్తె అని అర్థం. అంటే రూపానికి చూడడానికి చాలా అందంగా ఉందంట. యాకోబు గారు రాహేల్ని ప్రేమించాడు. ఇప్పుడు తన మేనమామైన లాబాను గారు ఏం చేశారు? నీకు కొలువు ఉంటావు కదా, నీకు జీతం కావాలి కదా, నేను జీతం ఏమన్నా ఇవ్వాలా అన్నప్పుడు అతను అంటాడు ఏమని, ఇదిగో నీ చిన్న కుమార్తె అయిన రాహేల్ నేను ప్రేమించాను కాబట్టి ఆ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చెయ్యి, నేనే నీకు 7 సంవత్సరాలు కొలువు చేస్తానని తనే అంటాడండి. 7 సంవత్సరాలు ఊరకనే జీతం లేకుండానే కొలువు చేస్తాను. దానికి ఏమి ఇవ్వమన్నాడు? ప్రతిఫలంగా తన చిన్న కుమార్తెని ఇవ్వమన్నాడు. నా మాట అర్థమవుతుందండి? అతని చిన్న కుమార్తెని ఇవ్వమన్నాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు కొలువు చేస్తాడండి. చేసిన తర్వాత అతనికి న్యాయంగా అయితే తన చిన్న కుమార్తెనిచ్చి వివాహం చేయాలి మామ. కానీ ఈ మేనమామ ఏం చేస్తాడు?
చిన్న కుమార్తెని కాకుండా పెద్ద కుమార్తెనిచ్చి వివాహము చేస్తాడు. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏ పరిస్థితుల్లో యాకోబు గారు లేయాన్ని వివాహం చేసుకున్నాడో తెలిస్తే ఆమె పడిన శ్రమ ఏంటో మనకి అర్థమవుతుంది. ఇప్పుడు రాహేల్ని గారి ప్రేమించాడు, 7 సంవత్సరాలు కొలువు చేశాడు. వివాహ సమయం వచ్చేసింది, రాత్రి. అప్పట్లో కరెంట్లు ఏం లేవు కదండి. మరి గదిలోకి పంపించాడు, లేయాని పంపించేశాడు. ఉదయం బయటికి రాగానే ఆమె రాహేలు కాదు లేయా అని తెలిసింది. ఎవరికి? యాకోబు గారికి. మరలా వెళ్ళి మామయ్యని అడుగుతాడు, అదేంటి మామయ్య, నేను అడిగింది రాహేల్ని కదా, నాకు వివాహం ఇచ్చి చేస్తానన్నది కూడా రాహేల్నే కదా, మరి అదేంటి నువ్వు నాకు లేయానిచ్చి వివాహం చేస్తావని అడిగినప్పుడు అతను అంటాడు, ఈ దేశ మర్యాద కాదు, పెద్ద కుమార్తెకి వివాహం జరగకుండా చిన్న కుమార్తెని వివాహము చేయకూడదని చెప్పి ఇతన్నే మోసం చేస్తాడు. ఇతను ఎవరిని మోసం చేసి వచ్చాడండి? వాళ్ళందరినీ మోసం చేసి వచ్చాడు. అంటే మోసగాడికే మోసగాడు అన్నట్లు ఇతన్ని కూడా అతను ఏం చేశాడు? మోసం చేశాడు. అంటే మోసం చేసి వివాహం చేసి మరలా 7 సంవత్సరాలు కొలువు ఉంటారండి. 7 సంవత్సరాలు అంటే ఎంత కాలం అండి? ముందు 7 సంవత్సరాలు రాహేలు కోసం, మళ్ళీ ఇప్పుడు రాహేలు కోసమే లేయనిచ్చేస్తాడు కదా. మరలా 7 సంవత్సరాలు ఎవరి కోసం చేస్తున్నాడు? మరలా రాహేలు కోసమే. అంటే వీళ్ళ ప్రేమ ఎంతకాలం? ఇతను కొలువు చేశాడు ఎంతకాలం? 14 సంవత్సరాలు. ఎవరి కోసం? రాహేలు కోసం. బహుగా ప్రేమించాడు కాబట్టి రాహేలు కోసం 14 సంవత్సరాల కొలువు చేశాడండి. పనికి ఉన్నాడు, గొర్రెలు కాపరిగా. ఎవరైనా ఉంటారండి ఈ కాలంలో? ఒరే నాన్న, నీ కుమార్తెని వివాహం చేసుకోవాలనుకుని నేను ప్రేమించాను వెళ్ళి మామయ్యని అడిగాడు కదండి. ఈరోజు ఎవరైనా అడుగుతారా, నీ కుమార్తెని వివాహం చేసుకుంటాను మామయ్య, నేను 7 సంవత్సరాలు కొలువు ఉంటాను అంటారా? అన్నారండి. అంటే 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు రాహేలు కోసం కొలువు ఉన్నాడు. అంటే ఎంతగా ప్రేమించాడో మనకు అర్థమవ్వాలి. మరి ప్రేమించాడు రాహేల్ని, అయిపోయింది. తర్వాత వివాహం చేశాడు. ఇప్పుడు మనకి అర్థమవుతుంది. ఇప్పుడు 29వ అధ్యాయం ఆదికాండము 29వ అధ్యాయం 27వ వచనం నుంచి మనం చదువుకుందాం పిల్లలు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదమని చెప్పగా, ఇక్కడ ఇదంతా వివాహం జరిగిపోతుంది. 29వ వచనం 30వ వచనం నుంచి చదువుదాం ప్రియులారా. యాకోబు రాహేల్ను కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట చూచి ఆమె గర్భమును తెరిచెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. ఇక్కడ ఒక మాట రాయబడిందండి. ఏమని? ద్వేషించబడి. ఎవరు ద్వేషించబడుతున్నారు? లేయా. ఎందుకు ద్వేషించబడింది చెప్పండి? అంటే అతను ప్రేమించింది రాహేల్నైతే వివాహం చేసింది లేయానిచ్చి. అంటే ఆనాడు బహుభార్యతత్వం ఉంది కదండి. ఆనాడు అప్పటి కాలంలో బహుభార్యతత్వం ఉంది కాబట్టి మరి దేవుడు కూడా ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, లేయాను ద్వేషించడం వలన యెహోవా చూశాడు. ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఇంతకీ ఈ లేయా వాళ్ళు మరి ఇశ్రాయేల్ జనాంగం అంటే దేవుని నమ్ముకున్నవారా అంటే కాదండి. సిరియానులు, సిరియా దేశానికి చెందిన వారు, సిరియా ప్రాంతానికి చెందిన వారు అన్యులుగా ఉంటున్నారు. అంటే వాళ్ళకి ఇంటి గృహదేవతలు ఉంటాయండి. ఆ గృహదేవతలను ఎక్కువగా కొలిచేవారు. మరి యాకోబు ఎవరండి? ఇశ్రాయేలుడు, దేవుడిని నమ్మిన వారు కదండి. అబ్రహాము ఎవరండి? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకి ఏమవుతాడండి? మనవడు కదండి. అవునా? మనవడేనా? మనవడే. కుమారుడు ఇస్సాకు అయితే ఇస్సాకు పుట్టిన కుమారుడే యాకోబు గారు. అంటే ఇతను దేవుని నమ్మినవాడు. కానీ లేయా రాహేలు గృహదేవతలు నమ్ముకున్న తన తండ్రి అయిన లాబాను ఇంట ఉన్నవాళ్ళు. ఇప్పుడు యాకోబు గారు ఎక్కడికి వచ్చి కొలువు ఉంటున్నాడండి?
మామ ఇంటిలో కొలువు ఉన్నాడు కదా, మామ ఇంటి దగ్గర ఉన్నాడు. ఇక్కడ లేయ ద్వేషించబడుతుంది. ఎవరు ద్వేషించుతున్నారు అంటే యాకోబు గారు ద్వేషిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. యాకోబు గారు ద్వేషించవచ్చు, రాహేలు కూడా ద్వేషించవచ్చు. ఎలాగండి, చెల్లె కదా అంటామా, చెల్లె కంటే సవతి పోరు అంటాం కదండి. ఇప్పుడు అక్క చెల్లెళ్ళే కావచ్చు వాళ్ళిద్దరు, కానీ ఏంటి సవతులా కాదా? అవునండి, ఆశ్చర్యంగా చూస్తారు. ఇద్దరు ఒక అతనికే భార్యలు కాబట్టి ఇద్దరు సౌతులే. మొదటిగా అక్కని చేసుకున్న ఎక్కువగా ప్రేమించింది ఎవరిని? రాహేల్ని. ఏమంటారు, నాకంటే నీకంటే నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడన్న ఇన్నర్ ఫీలింగ్ ఈమెకు ఉంటుందా ఉండదా? నన్నే ఇష్టపడి చేసుకున్నా, నువ్వు ఇష్టపడి చేసుకున్న దానివి కాదు, నువ్వు ఇష్టపడి చేసుకున్న దానివి కాదు అని ఎంత హేళనగా చూస్తాను. అదంటే సవతి పోరు అంటే చాలా, అది అనుభవించిన వాడికే తెలుస్తుందండి. ఆ పోరు అనేది అనుభవించిన వాళ్ళకే తెలుసు. ఏదో మాటల్లో మనం చెప్తే అర్థం కాదు కదా, అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. అది సొంత అక్క చెల్లెలు అయినప్పటికీ కూడా మరి వారిద్దరి మధ్య సవతి పోరు ఉండటం, వీళ్ళు లేయాను ద్వేషించడం. అందులో లేయ అందగత్తె కాదు కదండి, అవునా కదా? అలా కూడా ఉంటుంది కదండి. ద్వేషించడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి, ఈమె కంటే ఆమెను ముందుగా వివాహం చేసుకోవడం ఒకటి. ఇక్కడ లేయ గర్భాన్ని దేవుడు తెరుస్తాడు, రాహేలు గర్భాన్ని మూసివేస్తాడు, అదొక కారణం కావచ్చు. ఇంకా ఈమె కంటే ఆమె అందహీనంగా ఉండడం కూడా కావచ్చు. రకరకాల కారణాల వలన వీళ్ళు ఆమెను ఏం చేస్తారండి, ద్వేషించడం ప్రారంభించారు. ఆ ద్వేషించడాన్ని ఎవరు చూశారండి? దేవుడు చూశాడు, ఆమె గర్భాన్ని తెరిచాడండి. తర్వాత వచనాన్ని చదవండి. తర్వాత వచనాన్ని చదివితే, లేయ ద్వేషింపబడ్డ యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయ గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఇక్కడ ఒకటి, ద్వేషించడాన్ని యెహోవా చూచాడు, ఆమె గర్భాన్ని తెరిచాడు. తర్వాత రెండో మాటగా ఏం చెప్పాడండి, నా శ్రమను. ఎవరి శ్రమను? లేయ చెప్తున్న మాటని, నా శ్రమను యెహోవా చూచి ఉన్నాడు. ప్రతి దానికి లేయ ఎవరిపై ఆధారపడుతుంది? దేవునిపై ఆధారపడుతుంది. ప్రతి స్త్రీ కూడా, ఒక లేయనే కాదు, నేడు కుటుంబాన్ని కట్టుకుంటున్న ప్రతి స్త్రీ కూడా ప్రతి సమస్యకి ఎవరిపై ఆధారపడాలి అంటే దేవునిపై ఆధారపడాలి. దేవునిపై ఆధారపడాలి. పక్క వాళ్ళు మన సమస్యల్ని పక్క వాళ్ళకి చెప్తే ఏం చేస్తారండి, సాల్వ్ చేస్తారు అనుకుంటాం మనం. కొంత బాధ తీరిపోయిద్ది, మా కడుపులో ఉన్న బాధ సగం తగ్గిపోయిద్దని చెప్పుకుంటాం, కానీ వాళ్ళు వెళ్ళి ఇంకొకరికి చెప్తారు. అవునంటారా కాదంటారా? స్త్రీలుగా మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. మన కుటుంబ విషయాలను పక్క వాళ్ళతో అస్సలు షేర్ చేసుకోవద్దండి. ఈరోజు మంచిగా ఉన్నంత వరకు మన మంచి కోరుతారు, అవునా? ఎప్పుడైతే మనకి వాళ్ళకి కొంచెం సమస్య వచ్చిందనుకోండి, మన గురించి ఇంకొకరికి చెప్పడం ప్రారంభిస్తారు, అవునా కదా? నేడు సమాజంలో అలానే జరుగుతుందండి. ఇక్కడ లేయ చూడండి, చెల్లెలు బాధ పెట్టినా, భర్త బాధ పెట్టినా పక్కింటోడుకో ఎదురింటోడుకో వెళ్ళి చెప్పలేదండి. ఆమె ఎవరిని ఆశ్రయిస్తుంది? దేవుణ్ణి ఆశ్రయిస్తుంది. మనం కూడా దేవునిపై ఆధారపడాలి. ఆమె చెప్పుకోవడానికి తన తండ్రి ఉన్నాడు కదండి, తన తండ్రి ఉన్నారు, తనకు సహోదరులు ఉంటారు కదా. అసలే యాకోబు గారు ఇల్లరికం ఉన్నట్టు ఉన్నాడు, అవునా కదా? అంటే మామ ఇంట్లో ఉన్నాడంటే ఇల్లరికంగా ఉంటాడు అక్కడ. అటువంటిది నా దేశంలో ఉన్నాడు, నా ఇంట్లో ఉన్నాడు, నా జనాంగంతో ఇతన్ని బెదిరించవచ్చు అని అనుకుందండి లేయ? అనుకోలేదు. ఇప్పుడు నేడు కొంతమంది ఇల్లరికం వెళ్ళిన వాళ్ళకి ఏం చేస్తారంటే మనశ్శాంతి లేకుండా చేస్తారండి కొంతమంది. ఎలా అంటే, నా ప్రాంతం ఇది, నా దేశం, నా స్వదేశం, నా స్వజనులు, ఏదైనా కూడా నా అన్నప్పుడు నా తల్లిదండ్రులతోటి, నా సహోదరులతోటి అతన్ని ఏం చేస్తారంటే బెదిరించడాలు, తిట్టడాలు ఇలా చేస్తూ ఉంటారు. కానీ లేయ ప్రతి దానికి కూడా దేవుని ఆశ్రయించినట్టు చూస్తుంది. ఇక్కడ నా శ్రమను చూసి, ఎవరి శ్రమ? లేయ చాలా శ్రమ పడ్డది. ఆమెను శ్రమ పెడుతున్నది కూడా ఎవరో కాదు, బయట వాళ్ళు ఎవరో శ్రమ పెట్టట్లేదు.
పెట్టట్లేదండి, తను కట్టుకున్న భర్త శ్రమ పెడుతున్నాడు, తన చెల్లి శ్రమ పెడుతుంది. ఆ బాధను చూసి దేవుడు ఆమె గర్భఫలాన్ని ఇచ్చినట్లు మనం బైబిల్లో చూస్తాం. అంటే మనం అనుకుంటాం ఇప్పుడు అదేంటి పెద్ద శ్రమ ఏమనుకుంటా. ఇప్పుడు ఒక మాట భర్త ఒక మాట అంటే భార్యలుగా మనం తగ్గి ఉంటున్నామని చెప్పండి. ఈవెన్ నేను భార్యనే. ఒక మాట అంటే మనము సర్లే నా భర్తే కదా అన్నాడు తగ్గుతామా? మనం కూడా ఇంకొక మాట అంటామా? నిజాలు మాట్లాడుకుందండి, అనేస్తాం కూడా, కోపంలో అనేస్తాం. ఎన్ని మాట అంటే తక్కువ చేసి మాట్లాడడం కానీ అనేస్తాం వెంటనే. కానీ ఇక్కడ లేయా భర్తను అన్నట్లు కూడా ఎక్కడ మనకి లేయా సందర్భం ఇక్కడ తప్ప మరి ఎక్కడ కనిపించదండి. కానీ ఆమె చూడండి ప్రతి దానికి యెహోవాను ఆశ్రయించినట్లు చూస్తాం. మనం శ్రమ అంటే దేన్ని శ్రమ అనుకుంటామంటే ఇప్పటి కాలంలో ఉన్న వాళ్ళకి శ్రమ అంటే ఏంటో చెప్పనా? బట్టలు ఉతకడం శ్రమ. అందుకే ఏమొచ్చాయి? వాషింగ్ మిషన్లు వచ్చాయి, అవునా కదా. ఇల్లు ఉడవడం కూడా శ్రమ. ఎందుకు? నడుము సహకరించదని ఇల్లు కూడా ఉడవడం బంద్ చేసి ఏమంటారు వాక్యూమ్ క్లీనర్స్ ఉంటాయి కదండి, అవి వచ్చేసాయి. అంటే ప్రతీది శ్రమ అనుకుంటాం. వంట వండడం కూడా శ్రమ అనుకొని ఏమంటారు స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకుంటున్నాం. సాయంత్రం పూట ఎటన్నా అలసిపోయి వచ్చామనుకోండి, ఏమనుకున్నా ఇప్పుడు ఏం వండుతాంలేండి కొంచెం బయట నుంచి తెప్పించరాదండి అంటాం. అంటే ఇవి మనకి శ్రమలు అనుకుంటున్నాం. రీసెంట్గా ఈ అక్క ఏంటో ప్రతిదీ ఏంటి న్యూస్లో చెప్తుంది అనుకునేరు. రీసెంట్గా ఒక భార్య కేసు పెట్టింది. ఆమె కూడా డాక్టరేనటండి, ఇద్దరు డాక్టర్, భార్య భర్తలు ఇద్దరు డాక్టర్లే. అయితే ఆమె కేసు పెట్టింది ఏమని అంటే ఇది చిల్లిగా ఉంటుంది కానీ కేసే. ఇదిగో నా భర్త ఇన్నర్ పార్ట్స్ ఉతకమని చెప్తున్నాడు, నేను ఉతకను అని కేసు పెట్టిందటండి. అర్థం అవ్వలేదా? అర్థమైంది. అంటే బట్టలు ఉతకడం ఆమెకి ఏమనిపించింది? శ్రమ. అంటే నేను డాక్టర్నే, అతని బట్టలు నేనెందుకు ఉతకాలి? ఇది పెద్ద కష్టం అండి. మీరు గమనించే ఉంటారు, ఒకప్పుడు పల్లెటూర్లలో వ్యవసాయం చేసే స్త్రీలని మనం ఆలోచిస్తే ఎప్పుడో 3 గంటలకి లేచేవారండి. తెల్లవారుజామున 3 గంటలకి లేచేవారు. నేను నా చిన్నప్పుడు చూశాను. మేము పల్లెటూరు నేపథ్యమే నాది. 3 గంటలకి లేచి ఆ తల్లి ఇంటినంతటినీ చక్కబెట్టి ఎవరికి కావలసిన బత్యాన్ని వాళ్ళకి సర్దేసి పట్టుకొని పొలానికి వెళ్ళిపోయి సాయంత్రం 6 గంటలకి ఇంటికి తిరిగి వచ్చేదండి. ఒక స్త్రీ 3 గంటలకి లేచి ఎవరి కోసం చేసిందామా? ఆ కుటుంబం కోసం చేసింది. అంతే. నాకెందుకు అనుకోలేదండి, ఆనాటి స్త్రీలు నాకెందుకు అనుకోలేదు. అది శ్రమ అయినా నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త, నా అత్త మామ అనుకున్నారు తప్ప శ్రమ అనుకోలేదు. 3 గంటలకు లేచి 6 గంటలకు వెళ్ళిపోయి మళ్ళీ 6 గంటలకు వచ్చి మరలా ఇంటి పనులు చేసి అందరికీ సమకూర్చి మరి ఆమె తిని పడుకునేటప్పటికి ఎంత టైం అయ్యేదండి. మరలా 3 గంటలకు లేచేవాళ్ళు. ఇప్పటికీ కూడా పల్లెటూరులో ఇదే జరుగుతుందండి. సిటీలో ఉన్న వాళ్ళే కొంచెం పనుల విషయంలో ఇది శ్రమ అనుకొని మనమంటూ వాషింగ్ మిషన్లు ఇవన్నీ కొనుక్కుంటున్నాం. అదే ఎక్సర్సైజ్ అని ఇప్పుడు చూడండి కొన్ని ఏమంటారు ఎక్సర్సైజ్ వాటిని ఏమంటారు కదండి, ఎక్సర్సైజ్ చేస్తారు కదా, జిమ్ పాయింట్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా ఇసురురాయి తెలుసా అండి? విసురురాయి తెలుసు కదా, అందరికి తెలియదా? విసురుతారు, పప్పులు విసురుతారు కదా. ఇలా విసరడం వల్ల ఈ కండరాలు కదులుతాయి కదా, అది ఒక ఎక్సర్సైజు. వాళ్ళని బట్టలు ఉతికిస్తున్నారు అక్కడనే జిమ్ పాయింట్స్లో అండి. ఇళ్ళల్లో చెయ్యరు కాబట్టి జిమ్స్కి వెళ్ళి చేసుకుంటున్నారు. అదే ఇళ్ళల్లో చేసుకుంటే అంత ప్రాబ్లం ఏమి ఉండదు కదండి. జిమ్స్కి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే మనము ఎలాగ తయారైపోతున్నామంటే ఈ పనులు మాకు చాలా కష్టం అనుకుంటున్నాం కాబట్టి కష్టపడట్లేదు కాబట్టి జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజులు చేస్తాను. వాళ్ళు చేసేది ఏంటి అంటే ఇవే ఇసురాయిలు, బట్టలు ఉతకడాలు, కట్టెలు నరుకుతారు కదండి, ఇలా చేయడం వల్ల ఈ శరీరం మొత్తం ఏమైపోతుంది, శ్రమ పడిపోయి అలసిటగా ఉంటుంది కదండి. మంచిగా ఎక్సర్సైజ్ అవుతుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇవన్నీ మనం చేయవచ్చు కదా, చేయట్లేదు కాబట్టి జిమ్స్లలో ఇవి కూడా పెట్టేస్తారు. ఒకప్పుడు పల్లెటూరులో ఇవన్నీ చేసేవాళ్ళండి, వాళ్ళు శ్రమ అనుకోలేదు. ఈరోజు ఒక భార్య భర్త బట్టలు తోడానికి శ్రమ అనుకుంటుంది, 2 పిల్లలకు వండి పెట్టడం శ్రమ అనుకుంటుంది. అది కాదండి శ్రమ అంటే.
లేయా ఎవరికి చెప్పుకోలేదు శ్రమ. ఈరోజు సమాజంలో జరుగుతున్న వాడిని చిన్న కష్టం వస్తే మేము విడాకులు తీసుకుంటామండి అనుకుంటున్నారు. పిల్లలు ఏమైపోతారండి విడాకులు తీసుకుంటే? ఇక్కడ లేయా చూడండి, ఆమె శ్రమను, ఆమె ఎంతో శ్రమ పడింది. ఆ శ్రమను దేవుడు చూశాడు. దేవుడు చూసి ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చాడు. చూడండి, ఆ గర్భఫలానికి ఏమని పేరు పెట్టిందని రాయబడిందండి? రూబేను. తర్వాత చూడండి 33వ వచనం, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషించబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనక ఇతని కూడా నాకు దయచేసిననుకొని అతనికి సిమ్యోను అని పేరు పెట్టెను. ఇక్కడ మరలా చూడండి, రెండవ కుమారుడు పుట్టినప్పుడు కూడా యెహోవా నేను ద్వేషించబడుతున్న సంగతి, వీళ్ళ చేత నేను ద్వేషించబడుతున్న సంగతి ఎవరు తెలుసుకున్నారు? దేవుడు తెలుసుకున్నాడు. కాబట్టి నా గర్భఫలాన్ని తెరిచాడు, నాకు రెండవ కుమారుని ఇచ్చాడని సిమ్యోన్ అని పేరు పెట్టాడండి. ఇప్పటికీ ప్రేమించి పెళ్లి చేసుకున్న రాహేలుకు పిల్లలు ఉన్నారండి? లేరు. ఎంతగానో ఇష్టపడి చేసుకున్న రాహేలు గర్భాన్ని ఎవరు మూసివేశారు? దేవుడే మూసివేశాడండి. ఎందుకంటే లేయా యొక్క గొప్పతనం మనందరికీ తెలియాలి కదండి. ఆమె ఎంత శ్రమను అనుభవించి, ఇప్పుడు భర్త ఇష్టం లేకుండా వివాహం చేస్తే ఆ భార్యను ప్రేమిస్తాడా చెప్పండి? అదేంటక్క ప్రేమించకుండానే పిల్లలు కలిగారా అంటే, అది ఆనాటి కాలం. దేవుడు మరి భార్యనిచ్చినప్పుడు భర్త ధర్మాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలి. ప్రేమ ఉండేది, అందుకే రాయబడింది కదా, లేయా కంటే అన్నాడు కదా, లేయా కంటే రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడంటే లేయాని ప్రేమించాడు, కానీ ఈమె కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు? రాహేల్ని ప్రేమించాడు. అదే కనుక రాహేలుకే గర్భఫలం ఇస్తూ లేయాకి పిల్లలు లేకపోతే ఆలోచించండి. రాహేల్ను ప్రేమించాడు కదా, ఆమెకే పిల్లల్నిచ్చి లేయకు పిల్లలు లేకుండా చేస్తే ఆమె పరిస్థితి ఎలా ఉంటుందండి? ఇంకా ఎంత ఘోరంగా ద్వేషించేవాళ్ళు ఆలోచించండి. అంటే ఆమె అందంలో కాదండి, గుణంలో చాలా గొప్పది, గుణవతురాలు. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు కదా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది, చాలా విలువైనది గుణవంతురాలైన భార్య. లేయ చూడడానికి అందహీనంగా జబ్బు కల్లదిగా కనిపించవచ్చు, కానీ ఆ గుణం దేవునికి నచ్చింది. పైరూపాన్ని చూస్తే ఇందాక మనం చెప్పాం, 9 నెలల బాబును చంపేసిందని. ఆ స్త్రీ చాలా అందంగా ఉందండి. ఆమె ఫోటో పెట్టారు, నైటీలోనే చాలా అందంగా కనిపించిందమ్మ. అంటే చూడ్డానికి రూపం చాలా చక్కగా ఉంది. అందుకే అన్నాడు దేవుడు బైబిల్లో కూడా, ఏమన్నా అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం. సౌందర్యం, ఈ అందం ఎంతకాలం ఉంటుంది చెప్పండి? అందం ఎంతకాలం ఉంటుంది? ఇప్పుడు వివాహం కాని స్త్రీలు, యవ్వనస్తులుగా ఉన్న పిల్లలు చాలా అందంగా ఉన్నారు. ఇప్పుడు పిల్లల కన్నా మేము ఎలా ఉన్నాం వాళ్ళని చూస్తే కంపేర్ చేసుకుంటాం కదా. పిల్లలు కన్న తర్వాత స్త్రీ యొక్క శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. యవనస్త్రాలుగా ఉన్నప్పుడు ఉన్న శరీర ఆకృతి వేరు, వివాహమైనప్పుడు పిల్లల్ని కని ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఆ స్త్రీ యొక్క శరీర ఆకృతి వేరుగా ఉంటుంది. ఇది నేటి సమాజంలో ఉన్న పురుషులకి అర్థం కాక తప్పుదారి పడుతున్నారు కదండి. అంటే అందం అనేది, ఈరోజు నీ భార్య నీకు అందహీనంగా కనిపించవచ్చు, వేరే ఆమె 4 రోజులు ఆమె కూడా అందంగా కానీ తర్వాత ఆమె అందం కుషించిపోతుంది. ఎవరి అందమైనా, నీదైనా నాదైనా, ఇప్పుడు యవనస్తులుగా ఉన్న వీళ్ళదైనా ఒకానొక సమయంలో అందం అనేది కృషించిపోతుంది. బాహ్యంగా మరి ఒక 40-50 ఏళ్ళు వచ్చాయి అనుకోండి, ముఖంలో ముడతలు, శరీర దృక్పథాన్ని అంతా ఏమైపోతుంది? దృఢంగా ఉంటామా మనం? ఉండమండి. శరీరంలో అనేక మార్పులు వచ్చేస్తాయి. వృద్ధాప్యంలోకి మనము అడుగు పెడుతున్నప్పుడు యవ్వనంలో ఎలా ఉన్నామో వృద్ధాప్యంలో అలానే ఉంటామా? ఉండమండి. అందం అనేది అలా తరిగిపోతుంది. అది చూసి కాదు, దేవుడు లేయ యొక్క అందాన్ని చూడలేదండి, ఆమె యొక్క మనస్సును చూశాడు. ఆమె చాలా అందగత్తె. ఎందులో? గుణంలో అందగత్తె. రాహేలు రూపంలో, పైకి కనిపించే రూపంలో అందగత్తె, కానీ రాహేలు గుణము మంచిది కాదండి. మంచిది కాదని నేనంటే ఆమె తప్పుడుగా అని కాదు, ఎవరి దగ్గర ఆశ్రయించాలి, దేవుణ్ణి ఆశ్రయించకుండా మాట్లాడిన మాటని బట్టి అంటున్నాను. 30వ అధ్యాయం చూడండి. 30వ అధ్యాయంలో
రాహేలు తాను యాకోబునకు పిల్లలను కనకపోవట చూసి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలం ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా? గర్భఫలాన్ని ఇచ్చేది ఎవరండి? దేవుడు. అది కూడా తెలియకపోయింది ఎవరికి? రాహేలుకి. అంటే రాహేలు దేవుని ఆశ్రయించలేదు. ఈమె కంటే ఎవరు ఆశ్రయించినట్టు మనకు కనిపిస్తుంది? లేయా. రాహేలు యాకోబుతో గొడవ పెట్టుకుంటుంది, నాకు పిల్లల్నివి, మా అక్క 4 పిల్లల్ని కన్నది కదండి. ఇక్కడ యూదా దగ్గరికి దాకా వస్తే 35వ వచనం దాకా వస్తే 4 పిల్లలు పుడతారు. అప్పటికే 4 కుమారుల్ని కన్నది మా అక్క, నాకు పిల్లల్ని ఇవ్వడం లేదు అని యాకోబుతో గొడవ పెట్టుకుంది. పిల్లల్ని ఇవ్వాల్సింది ఎవరు అని గ్రహించలేకపోయింది రాహేలు. అంటే దేవుడు అన్న సంగతి మర్చిపోయింది, యాకోబు గారితో గొడవ పెట్టుకుంటుంది. తన అక్క ఏం చేసింది? దేవుణ్ణి ఆశ్రయించింది. ఇప్పుడు 34వ వచనం చూడండి, నేను చదువుతాను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు, ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను, అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యూదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగాను. ఇక్కడ 4 కుమారుల్ని కన్నదండి. ఇక్కడ చెప్తున్న ప్రతి మాటను మనం ఆలోచిస్తే, మొదటిగా నేను ద్వేషించబడుతున్నానని యెహోవా చూసి నా గర్భాన్ని తెరిచాడన్నది. తర్వాత నా శ్రమను యెహోవా చూసి ఉన్నాడు కాబట్టి నాకు గర్భఫలాన్ని ఇచ్చాడన్నది. తర్వాత మాట ఏమన్నది? యెహోవా నేను ద్వేషించబడుతున్న సంగతి యెహోవా విన్నాడు కాబట్టి నాకు లేవీని ఇచ్చాడు, అలాగా యూదానిచ్చాడు. ప్రతిసారి కూడా పుట్టిన బిడ్డని తీసుకెళ్ళి యాకోబు గారి చేతుల్లో పెడుతూ ఏం కోరుకుంటుంది అంటే, ఆమె అతని యొక్క ప్రేమను కోరుకుంటుందండి. ఏం కోరుకుంటుంది? యాకోబు దగ్గర నుంచి లేయా గారు అంటే ప్రేమను కోరుకుంటుంది. భార్య భర్త దగ్గర నుంచి కోరుకునేది ఏంటండి? ప్రేమేనా కదా? ప్రేమ లేకపోతే నగలు బంగారం ఇవంటారా? ప్రేమే కదండి. అన్నిటికంటే విలువైనది ఏంటండి? ప్రేమ కదండి. ప్రేమను కోరుకుంటుంది. లేయా యాకోబు యొక్క ప్రేమను కోరుకుంది. ప్రతిసారి 3వ వచనం 34వ వచనం చూడండి. అందుచేత అతనికి ఎక్కడ అంటే తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, నా పెనిమిటి నాతోనే ఉండాలి, నన్ను ప్రేమించును, నా పెనిమిటి నన్ను ప్రేమించాలనుకొని ప్రతి పుట్టిన కుమారుని తీసుకెళ్ళి యాకోబు గారి చేతుల్లో పెడుతుందండి. ఎన్ని కోపాలు ఎన్ని ద్వేషాలు ఉన్నా పిల్లల్ని చూసినప్పుడు ఆ కోపము ఆ ద్వేషం ఏమైపోతుందండి? మాయమైపోతుంది. అవునా కదా? ఇప్పుడు ఫస్ట్లో ద్వేషించబడిన లేయా క్రమక్రమంగా యాకోబు ప్రేమను పొందుకుందండి. యాకోబు ప్రేమను పొందుకుంది. అదే పరిస్థితిలో మనం ఉంటే ఇంత ద్వేషించబడుతున్నా వీళ్ళ దగ్గర ఎందుకు ఉండాలని చెప్పి ఆ గృహాన్ని విడిచి వెళ్ళిపోమా? కష్టాలు వస్తే ఉంటారండి చాలామంది. మరి కష్టాలు పట్టే భర్తని విడిచిపెట్టి పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిన స్త్రీలు ఎందరో ఉన్నారు. అవునా? అమ్మ నాన్నని ఆశ్రయించి తల్లిదండ్రుల దగ్గర ఉంటున్న స్త్రీలు ఎందరో మనకు కనిపిస్తున్నారు. అంటే తాగిన భర్త రోజు కొట్టడమో రోజు తిట్టడమో ఏదో జరిగి ఏం చేసుకుంటున్నారంటే విడిచిపెట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ లేయా వాళ్ళు ద్వేషించుచున్నా అసహించుకుంటున్నా వాళ్ళ దగ్గరే ఉండి వారి ప్రేమను ఏం చేసుకుంది? పొందుకుంది. తన కుటుంబాన్ని కట్టుకుంది. చూడండి, ఎవరి గర్భాన పుట్టాడో యూదా గారి గొప్పతనం ఏంటి చెప్పండి? మన రక్షకుడు అండి. మన రక్షకుడు ఎవరి నుంచి వచ్చాడు? యూదా గోత్రం నుంచి వచ్చాడు. ఆ యూదాను మోసింది ఎవరు అంటే లేయా. ఎంత గొప్ప అదృష్టం అండి లేయది. మనుషుల చేత ద్వేషించబడింది, మనుషుల చేత అసహించబడింది, కానీ దేవుని చేత కొనియాడబడిందండి. దేవుని మనసులో చోటును సంపాదించుకుంది ఒక లేయా. చివరికి మరణించేటప్పటికి కూడా యాకోబు గారు ఒక మాట అంటారండి. మరణించేటప్పుడు యాకోబు గారు ఒక మాట అంటారు. ఆదికాండము 49వ అధ్యాయం
యాకోబు గారు చెప్తున్న మాట అండి, 49వ అధ్యాయం 29వ వచనం ఒక్కసారి ఆలోచిద్దాం ప్రియులారా. తర్వాత అతడు ఇక్కడ యాకోబు గారు మరణ సమయం ఆసన్నమైనప్పుడు తను 12 మంది కుమారుల్ని పిలుస్తాడు కదండి. యాకోబు గారికి ఎంతమంది పిల్లలంటే మరి మీరు ఇంతక 29వ అధ్యాయం మొత్తం చదవండి. 12 మంది కుమారులు, ఒక కుమార్తెగా ఉంటారు. వారితో చెప్తున్నమాట, 12 మందిని పిలిచి 12 గోత్రాల వారిని పిలిచి యాకోబు చెప్తున్నమాట, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను, స్వజని యొద్దకు చేర్చబడుచున్న ఇత్తీడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతి పెట్టుడి. ఎక్కడ పాతి పెట్టమన్నాడండి? నా తండ్రులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ పాతి పెట్టండి అని వాళ్ళకి చెప్తున్నాడండి. 31వ వచనం చదవండి. ఇదంతా వదిలేదు. 31. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతి పెట్టిరి. అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతి పెట్టడం జరిగింది. తర్వాత చూడండి, అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతి పెట్టిరి. అక్కడనే నేను లేయాను కూడా పాతి పెట్టాను. అంటే లేయా మరణించిన తర్వాత తన తల్లిదండ్రులు ఎక్కడైతే ఉన్నారో అక్కడే సమాధి చేయబడింది. నేను అక్కడనే పాతి పెట్టాను కాబట్టి నేను మరణిస్తే నన్ను తీసుకెళ్ళి లేయా పక్కనే సమాధి చేయండి అన్నాడు. మరి ప్రేమించి పెళ్లి చేసుకున్న రాహేల్ ఏమైపోయింది? మార్గం మధ్యలోనే మరణించింది. మార్గం మధ్యలోనే ఆమెని పాతి పెట్టడం జరిగింది. అంటే ఈమె మొదటిగా ద్వేషించబడిన చివరాఖరికి యాకోబు ప్రేమను పొందుకుందా లేదా? పొందుకుందండి. మనకి ఒకటే ఆయుధం. దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుడి. ప్రేమ ఏ తప్పిదం ఉన్న ప్రేమ ఏం చేస్తుందండి? కప్పివేస్తుంది. మన కుటుంబం వల్లే, మరలా చెప్తున్నాను, మన కుటుంబంలో మన తప్పిదాలు ఏమైనా ఉంటే అంతకాలం కప్పి పెడతారేమో, కానీ వాళ్ళకి మనకి వైరం అయితే ఆ మాటల్ని తీసుకెళ్ళి పక్కన పెడతారండి. అంటే ఆమె ప్రేమించడమే నేర్చుకుంది. యెహోవాని ఆశ్రయించింది, మరి ముఖ్యంగా దేవుణ్ణి ఆశ్రయించింది. ఏదైనా కూడా దేవుడే చేయాలని నిర్ణయించుకుంది లేయా. కాబట్టి అన్ని శ్రమలు వచ్చినా కానీ, అందరి చేత ద్వేషించబడుతున్నప్పటికీ కూడా దేవుణ్ణి ఆశ్రయించి చివరాఖరికి భర్త యొక్క ప్రేమను పొందుకుంది. యూదా గోత్రానికి మరి తల్లిగా ఆమె పిలువబడుతుంది. అంటే యేసుక్రీస్తు వారు రావడానికి కారణం లేయ గర్భం, అవునా కదా? యూదా గారు ఆమె గర్భంలో పుట్టారు. ఆ గోత్రం నుంచి వచ్చిందే యేసుక్రీస్తు వారు. ఇలా మనం అనేక మంది స్త్రీలను చూస్తాం. ఒక నయోమి చూడండి, నయోమి కూడా మరి మోయాబు దేశంలో ఉన్న కోడళ్ళు 2 ఉంటారు, ఓర్పా, రూతు. వాళ్ళ కొడుకులను పోగొట్టుకుంటుందండి నయోమి గారు, కుమారులను పోగొట్టుకుంటుంది, కూతుర్లుగా కోడల్ని చూసుకుంటుందండి. ఎంతో శ్రమలో కూడా ఆమె ఏం చేసుకుంది? తన కుటుంబాన్ని దేవునిలో కట్టుకుంది. రూతు ఎవరండి? అన్య స్త్రీ, మోయాబీరాలు. ఇక్కడ లేయా సిరియా దేశపు స్త్రీ కదండి, అన్యురాలు. అంటే అన్య స్త్రీలు అయినప్పటికీ లేయా యాకోబు నమ్మిన దేవుణ్ణే నమ్ముకుందండి. ఆ దేవుణ్ణి నమ్ముకుంది, ఆ దేవుని మీదే ఆధారపడి బ్రతికినట్లు మనం చరిత్రలో చూసాం. ఇది చరిత్ర కాదండి, భక్తుల యొక్క భార్యలు ఎంత శ్రమ పడినా తన కుటుంబాన్ని చక్కగా దేవునిలో కట్టుకున్నారు. ఈరోజు క్రైస్తవ స్త్రీలుగా మనం కూడా మన కుటుంబాల్ని దేవుని జ్ఞానంలో మన పిల్లల్ని పెంచాలి. ఒకవేళ మనకి వాక్యం, మన భర్తలకి వాక్యం లేదనుకోండి, ఆ మాట కూడా చెప్పాడు కదండి. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగించేసుకుందాం పిల్లరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై యుందురు. ఇప్పుడైతే వారు పవిత్రులు. పిల్లలు ఎలాంటి వాళ్ళండి? మనమందరం కూడా పుట్టినప్పుడు ఎలా పుట్టాం? ప్రసంగిలు అంటాడు, పుట్టినప్పుడు మనందరం కూడా యథార్థవంతులం.
పిల్లలు కూడా యథార్థవంతులే, పవిత్రులుగానే ఉన్నారు. వాళ్ళ చిన్నపిల్లలకి ఏదైనా తెలుసండి? ఏది తెలియదు. కానీ భార్య భర్తలు ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారండి, అవన్నీ గమనిస్తూ ఉంటారు పిల్లలు. అవునా కదా? దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక తల్లిగా చిన్నపిల్లలు, ఇప్పుడు చిన్న పాప ఉందనుకోండి, మనం బట్టలు ఉతుకుతూ ఉంటే వాళ్ళు కూడా వచ్చి చిన్న చిన్న చేతులతో బట్టలు ఉతకడానికి ప్రయత్నిస్తారు. అవునా కదా? మన ఇళ్ళల్లోనండి చేస్తూ ఉంటారు. మనం ఏది చేస్తే పిల్లలు అది చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ రీతిగాని ఇప్పుడు భార్యాభర్తలు మరి గొడవ పడుతూ ఉంటే పిల్లలు చూస్తూ ఉంటారు కదండి. అంటే ఇప్పుడు మనము వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు కాబట్టి మనం చూస్తూ ఉంటాం. మనం పెరిగినాక కూడా మనము ఇలాగే మాట్లాడాలేమో. కొన్ని మాటల్లో కూడా దోషాలు ఉంటాయి కదండి. ఏమంటారంటే కొన్ని మాట్లాడుకునే మాటలు కూడా పిల్లలు మాట్లాడుతూ ఉంటారు. పల్లెటూళ్ళలో బాగా మాట్లాడతారు. అంటే మరి ఇళ్ళల్లో తల్లిదండ్రులు మాట్లాడతారు కాబట్టి స్కూల్స్లలో కూడా అవే మాటలు దొర్లుతూ ఉంటాయి. ఏంట్రా ఇది అంటే, మా ఇంట్లో ఇలానే మాట్లాడతాం, మా అమ్మ ఇలానే మాట్లాడింది, మా నాన్న ఇలానే మాట్లాడుతున్నాడు. అంటే ఎవరిని అనుకరిస్తున్నాడు? తల్లిదండ్రుల్ని అనుకరిస్తారు ఖచ్చితంగా అండి. తండ్రి ఏది చూసినో కుమారులు అదే చేస్తున్న వాక్యం కూడా సెలవిస్తారు. అంటే పిల్లలు, తల్లిదండ్రులు ఏది చేస్తారో పిల్లలు అదే చేస్తారు. మనం టీవీ సీరియల్ చూసామా? పిల్లలు చూస్తారు. చాలామంది ఏం చేస్తారంటే మందిరాలకు వచ్చే వాళ్ళు కూడా పిల్లలకి వాక్యం వినకుండా ఇబ్బంది పెడుతుంటే ఏం చేస్తారు? మొబైల్స్ ఇచ్చేస్తారు. మొబైల్స్ ఇచ్చేసి వాడి ఇష్టం, వాడు ఏదన్నా చూసుకొని నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు అన్న తల్లులుగా మనము ఉండకూడదు ప్రియులారా. అలా ఉండకూడదు. చిన్ననాడు ఇప్పుడు మామూలుగా వాడు ఎందుకు కళలో కూడా ఇలా అంటూ ఉంటారు పిల్లలు, వాడు ఎందుకు ఫోన్కి అడిక్ట్ అయిపోయాడు. చెప్పాను కదండి, ఈ ఫోన్ వల్ల మనకి ఎంత లాభం ఉందో అంతకంటే ఎక్కువ నష్టం అనేది ఉంది. అన్నీ ఉన్నాయండి, దాంట్లో లేనిదంటూ ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. అరే మా పిల్లలు లేదండి బొమ్మలే చూసుకుంటున్నారు, టీవీ పెట్టించా, వాళ్ళు అవేంటి ఉంటారు కదా డోరా బుజ్జి, రకరకాల ఛానల్స్ ఉంటాయి కదా బొమ్మల ఛానల్స్, అవే చూస్తున్నారండి అని అంటాం. కార్టూన్ ఛానల్స్ అంటే ఇవే చూస్తున్నారు మా పిల్లలు అనుకుంటాం. మనం పక్కకి వెళ్ళిన తర్వాత వాడు ఏం చూస్తున్నాడో మనకి తెలియదు. అంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ నీ భర్తకి వాక్యం లేదా, నీ ప్రవర్తన ద్వారా నీ భర్త మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకి వాక్యం లేదా, భర్తని బట్టి మారే అవకాశం. నేను అంటే గొప్పగా అని కాదు, నేను మాత్రం నా భర్తని బట్టే మారానండి. నాకు వాక్యము తెలియదు. నాది మొత్తం హైందవ కుటుంబం నుంచి వచ్చినదాన్ని. నేను నా భర్తని బట్టే మారానని నేను సగర్వంగా చెప్పుకుంటాను ఎక్కడికి వెళ్ళినా కూడా. అంటే భర్తకి వాక్యం తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా భార్యల భర్తకి లోబడితే కదా వాక్యం వస్తుంది. ఒకవేళ ఆ భర్తకి వాక్యం తెలియకపోతే నీ ప్రవర్తన ద్వారా ఓర్చుకోవాలి కదండి, ఏదైనా ఓర్చుకోవాలి అంటారు. స్త్రీకి సహనము, ఓపిక, ఓర్పు అన్నీ కూడా ఎక్కువే అంటారు. కానీ మనకి ఎక్కువ తక్కువ అనేది ఎక్కడ తెలుస్తుందంటే మన కుటుంబంలోనే తెలుస్తుంది. అంటే భర్త ఏదైనా అన్నా కూడా మనం ఎదురు మాట్లాడుకున్న ఓపికతో ఉన్నామంటే ఈమెకు ఓపిక ఎక్కువ. అంటే మన కుటుంబాలని ఎలా కట్టుకుంటున్నాం? శ్రమల్లో లేయా కట్టుకున్నట్టు కుటుంబాన్ని చక్కగా దేవుల్లో కట్టుకుంటున్నామా, లేదా చిన్న చిన్న శ్రమలకే మనము మరి కుటుంబాన్ని చీల్చేసేవారిగా ఉంటున్నామా? క్రైస్తవ స్త్రీలుగా మనం ఎలా ఉండాలి అంటే దేవుడు చెప్పిన ప్రతి మాటకి కట్టుబడి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబంలోనే మనము చక్కగా కుటుంబాన్ని కట్టుకోవాలి. ఒక భర్తని, పిల్లల్ని జ్ఞానం చొప్పున వాళ్ళని పెంచేవారిగా మనము ఉండాలి ప్రియులారా. ఇక్కడ ఏమంటున్నాడు? అవిశ్వాసి అయిన భర్త భార్యని బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మనము పవిత్రులుగా లేకపోతే మన పిల్లలు కూడా ఏమైపోతారంట? అపవిత్రులుగా మారిపోతారు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. వాళ్ళు మన పిల్లలు కాదు. ఎవరి పిల్లలు? దేవుని పిల్లలని ప్రతి క్రైస్తవ స్త్రీ గుర్తెరిగి ఆ పిల్లల్ని దేవునిలో పెంచాలి. ఒకానొక సమయంలో దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. నీకు 2 పిల్లల్ని ఇచ్చాను కదా, 2 పిల్లల్ని నా కోసం పెంచావా? అడుగుతాడా? అడగడండి, అడుగుతాడు. ఇప్పుడు మన ఒక స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఒక పిల్లవాళ్ళని 2 పిల్లల్ని పిల్లలకి చదువు రాకపోతే మనం వెళ్ళి అడుగుతాం కదా,
నా పిల్లవాడేంటి చదవట్లేదు సరిగ్గా, అదుపు తప్పిపోతున్నాడు, దారి తప్పిపోతున్నాడు, మీరేం చేస్తున్నారని వెళ్ళి స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తాం. ఆ రీతిగానే దేవుడు మనకిచ్చిన గర్భఫలాలు 2 అయితే 2, 3 అయితే 3, ఆ 3ని కూడా మనం ఎవరిలో పెంచాలి? దేవుని జ్ఞానంలో పెంచాలి. దేవుడు లెక్క అడిగినప్పుడు, ఇదిగో దేవా, ఇదిగో తండ్రి, నీవు నాకు 2 పిల్లలు ఇచ్చావు, ఆ 2 పిల్లలు నీకోసమే పెంచాను, ఇదిగో ప్రయోజకులను చేసి నీ సేవకై నేను వాళ్ళని ఇచ్చానని ఒక జబదయి కుమారుల తల్లి చూడండి, ఆ 2 కుమారులను కూడా యేసుక్రీస్తుని పక్కన తీసుకెళ్ళి నిలబెట్టింది. అడుగుతుంది, యేసుక్రీస్తుని అడుగుతుందండి, నీ కుడి పక్కన ఒకరిని, నీ ఎడం పక్కన ఒకరిని, నా పిల్లల్ని కూర్చోబెట్టుకోమని. అది తల్లి ప్రేమ. స్వార్థం కనిపిస్తుంది కదండి, తల్లి ప్రేమలోనే స్వార్థం ఉంటుందండి. నా పిల్లలు గొప్పగా కనపడాలి, ఇతరుల పిల్లల కంటే నా పిల్లలు కనపడాలి అని అనుకోమా? ఆ రీతిగానే నా పిల్లలు దేవుని జ్ఞానంలో పెరగాలి. ఆ దేవుడు అనుకున్న రీతిగా నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు ఎవరికి ఉండవండి, అందరికీ ఉంటాయి. అన్నీ వచ్చినా కూడా చిన్న చిన్న శ్రమలకి మనం తొలగిపోకూడదు. ఈ చిన్న చిన్న శ్రమలు ఎప్పటి వరకు ఉంటాయంటే మనం భూమి మీద మన తనువు చాలించేంత వరకు ఇవి ఉండనే ఉంటాయి. కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు మన ప్రాణాలు ఉన్నంత వరకు ఉంటాయి. కాబట్టి శ్రమల్లో కట్టుకున్న లేయానే కాదు, ఒక అబీగయిలు, చాలామంది ఉన్నారండి భక్తులైన స్త్రీలు. వాళ్ళందరి జీవిత చరిత్రలు మనకి మాదిరి కావాలి. క్రైస్తవ స్త్రీలుగా వాళ్ళని మాదిరి పెట్టుకొని మనము బ్రతకాలి. అలాగా మన కుటుంబాన్ని జ్ఞానం చొప్పున కట్టుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లలు. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, నీ కుమార్తె అయిన లేయాని గురించిన కొన్ని సంగతులు నీ పిల్లలకు తెలియచేసి ఉన్నాను తండ్రి. లేయ ఎలాగో ద్వేషించబడినా, ఎలాగో అసహించబడినా తండ్రి, నిన్ను ఆశ్రయించి నిన్ను ఆనుకొని బ్రతికిన విధానాన్ని మేము నేర్చుకున్నాం తండ్రి. ఆ రీతిగానే తండ్రి, మా కుటుంబాన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా తండ్రి, మా కుటుంబాన్ని లేయ కట్టుకున్నట్టు నీ యందు మేము భయభక్తులు కలిగి నా కుటుంబాన్ని కట్టుకునేలాగా సహాయం దయచేయండి. విన్న ప్రతి ఒక్కరి తండ్రి వారి కుటుంబాన్ని చక్కగా కట్టుకునేలాగా, చక్కగా కుటుంబాన్ని పరిపాలన చేయులాగిన సహాయము, అందుకు తగిన జ్ఞానాన్ని, తెలివిని వారందరికీ దయచేయమని ఈ కొద్ది ప్రార్థన క్రీస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చిన జ్యోతమ్మ గారికి కూడా వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు దేవుని యొక్క మాటలను, చక్కటి మాటలను ఇంతవరకు మనకు బోధించినటువంటి దైవజనురాలు లక్ష్మీ అమ్మగారికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు చాలా ఓపికతో మీరందరూ దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలను, ఆయన యొక్క అమూల్యమైన మాటలను ఇంతవరకు వినడానికి మీరు ఎంతగానో ఓపికతో ఇప్పటి వరకు మీరు కూర్చున్నందుకు మీ అందరికీ కూడా ప్రభునామంలో మరొకసారి వందనాలు